నమస్కారమండి. మీ ఇంట్లో ఒక దిక్కు, జస్ట్ ఒక డైరెక్షన్ మీ హెల్త్, మీ రెస్పెక్ట్, మీ పవర్ని డిసైడ్ చేయగలదంటే మీరు నమ్ముతారా? అవునండి, ఆ పవర్ఫుల్ డైరెక్షనే తూర్పు. రండి, ఈరోజు దాని వెనకున్న సీక్రెట్స్ ఏంటో కలిసి తెలుసుకుందాం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇంట్లో ఉండే ఒక చిన్న మూల మన కెరియర్ని, మన ఆరోగ్యాన్ని కంప్లీట్గా ఎలా టర్న్ చేయగలదని? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. అంతా బాగానే ఉంది, అంతా సెట్ అయింది అనుకుంటున్న టైంలో సడన్గా గవర్నమెంట్ ఆఫీసర్స్తో గొడవలు, ఎక్కడ్నుంచో ఊడిపడ్డట్టు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, లేదా చేతికి వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే కాంట్రాక్ట్లు. కొన్ని ఇళ్లలో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది, గమనించారా? అంతేకాదండోయ్, కెరీర్లో గ్రోత్ అనేది సడన్గా ఆగిపోతుంది. టాలెంట్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ ప్రమోషన్లు మాత్రం రావు. ఇంకా దారుణమేంటంటే, కొన్నిసార్లు మనం చెయ్యని తప్పు కూడా సమాజం మనల్నే నిందిస్తుంది. ఇవన్నీ ఒక మనిషి కాన్ఫిడెన్స్ని, రెస్పెక్ట్ని ఎంతలా దెబ్బతీస్తాయో కదా. ఇక హెల్త్ విషయానికొద్దాం. కంటి చూపు, అందులోనూ మరీ ముఖ్యంగా రైట్ ఐ మెల్లమెల్లగా వీక్ అవ్వడం, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పదే పదే ఇబ్బంది పెట్టడం. చూడ్డానికి ఇవన్నీ వేర్వేరు సమస్యల్లా కనిపిస్తాయి, కాని వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఒక్కటే కావచ్చు అంటోంది. ఆ మూల కారణమే వాస్తు దోషం. సింపుల్గా చెప్పాలంటే, వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఎనర్జీస్లో ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతాయి. ఈరోజు మనం స్పెసిఫిక్గా తూర్పు దిక్కులో ఉండే దోషం గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు తూర్పు దిక్కుకే ఎందుకంత ఇంపార్టెన్స్? ఆ పవర్ ఎక్కడినుంచొస్తుంది? దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ దిక్కును రూల్ చేసే అధిపతులు ఎవరో తెలుసుకోవాలి. తూర్పు దిక్కుకు ఇద్దరు మెయిన్ రూలర్స్ ఉన్నారండి. ఒకరు మన ఆరోగ్యానికి, ఫేమ్కి కారణమైన సూర్యభగవానుడు. ఇక రెండో వ్యక్తి అధికారానికి, పవర్కి సింబల్ అయిన ఇంద్రుడు. చూసారా? అందుకే హెల్త్, ఫేమ్, అథారిటీ ఈ మూడు విషయాలు తూర్పుతో లింక్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది తూర్పు దిక్కుని ఇంకా డీప్గా చూపిస్తుంది. ఫస్ట్ చూడండి, మహేంద్ర స్థానం. ఇది పవర్కి సంబంధించింది. ఒకవేళ ఇక్కడ టాయిలెట్ గాని, ఏవైనా బరువైన వస్తువులు గాని ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్తో ప్రాబ్లమ్స్ తప్పవు. నెక్స్ట్ సూర్యస్థానం. ఇది పేరు ప్రతిష్టలకు సంబంధించింది. ఇక్కడ ఏదైనా దోషం ఉందంటే లేనిపోని నిందలు, ఫ్యామిలీలో గొడవలు, ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇక ఫైనల్గా సత్యస్థానం. ఇది నమ్మకానికి సింబల్. ఇక్కడ దోషముంటే బిజినెస్ పార్ట్నర్స్ లేదా మన వాళ్ల చేతిలోనే మోసపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం సొసైటీలో, కెరియర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూసాం. ఇప్పుడు తూర్పు దిక్కుకు మన బాడీ హెల్త్తో ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఏంటో చూద్దాం. వాస్తుశాస్త్రంలో వాస్తు పురుష మండలం అనే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఉందండి. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటిని ఒక మనిషి శరీరంతో పోల్చడం అన్నమాట. ఆ ఇమాజినేషన్లో తూర్పు దిక్కు ఎగ్జాక్ట్గా ఆ వాస్తు పురుషుడి రైట్ ఐ ఇంకా హార్ట్ ఉండే ప్లేస్లో వస్తుంది. అందుకే తూర్పు దిక్కులో ఏదన్నా దోషం ఉంటే అది డైరెక్ట్గా మన కంటి చూపు మీద, మన గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి. తూర్పు దిక్కుని మూసేసి మార్నింగ్ సన్లైట్ని రాకుండా బ్లాక్ చేస్తే ఏమవుతుంది? రైట్ ఐ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ హెల్త్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అంతేకాదు, మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్ డి కూడా సరిగ్గా అందదు, ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అదే రైట్ సైడ్ చూడండి, తూర్పు దిక్కు ఓపెన్గా ఉంటే హెల్త్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సరే, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి వెనకున్న రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. రెమెడీస్కి వెళ్దాం. ఈ రెమెడీస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తూర్పు దిక్కును ఓపెన్గా ఉంచండి. మార్నింగ్ సన్లైట్ని ఇంట్లోకి రానివ్వండి. అక్కడ ఏవైనా బరువైన వస్తువులు, చెత్తా చెదారం ఉంటే వెంటనే తీసేయండి. రెండోది, తూర్పు గోడ మీద ఒక 7 అంగుళాల కాపర్ సన్ని పెట్టండి. ఇది దోషాన్ని పోగొట్టి మీ ఫేమ్ని పెంచుతుంది. మూడోది, తులసిలాంటి ఆకుపచ్చ మొక్కల్ని పెంచండి, కానీ ముళ్ళున్న మొక్కలు మాత్రం వద్దు. ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఇక లాస్ట్ నాలుగోది, తూర్పు గోడలకు లైట్ ఆరెంజ్ లేదా వైట్ కలర్ వేయండి. ఇది ఇంట్లో వెలుతురుని, స్పేస్ని పెంచుతుంది. సో ఫైనల్గా ఈ ఎనాలిసిస్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ వాక్యం చూడండి, తూర్పు అనేది జస్ట్ ఒక డైరెక్షన్ కాదు, అది ఒకరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీని మీనింగ్ చాలా డీప్.
మీ ఇంట్లో తూర్పు ఎంత బ్రైట్గా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీ లైఫ్లో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ముందుకు వెళ్లే ధైర్యం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే మనం సూర్యుడిని ఇంట్లోకి ఇన్వైట్ చేయడమంటే కేవలం లైటింగ్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని, అధికారాన్ని ఇన్వైట్ చేస్తున్నట్టే లెక్క. మన స్టార్టింగ్లో మాట్లాడుకున్న అన్ని ప్రాబ్లమ్స్కి ఇదే సింపుల్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్. ఒక్క తూర్పు దిక్కులోనే ఇన్ని సీక్రెట్స్ ఉంటే మరి మీ ఇంట్లో ఉన్న మిగతా 7 దిక్కులు ఇంకెన్ని కథల్ని, ఇంకెన్ని రహస్యాల్ని దాచుకున్నాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆలోచించండి.